శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో బుధుడు, వృశ్చికంలో రవి, శుక్ర, కుజ, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులైన చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో కాస్త బాగుంది అనుకుంటే ఏదో ఒక చికాకు ఉన్నట్టుగా అనిపించడం, ఉద్యోగం చేయదాకా వచ్చి చేజారిపోయే అవకాశం లేకపోలేదు. అంతా బాగుంది, ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు, ఉద్యోగం పనిచేస్తున్న వారు కొంతవరకు పర్వాలేదు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. మనస్కారకుడు చంద్రుడు వ్యయంలో, అంత అనుకూలంగా కూడా లేదు. ఏదో ఒక తెలియని ఇబ్బంది, అశాంతి నెలకొంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు చిలికి చిన్న వస్తుంటాయి. వాటిని పెద్ద కాకుండా చూసుకోవడం చెప్పదగినది. ఏదైనా సరే మనకు మనగానే ఉండాలని అనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి మారాలనే పరిస్థితి కూడా కొంత తీసుకొస్తుంది. కొన్ని విషయాల్లో మనం మారడమే మంచిదని గ్రహించండి. మొండిగా ఉన్నా, ఇదిగా ఉన్నా నష్టం మనకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. సంతానానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారపరంగా కొన్ని చికాకు ఉండే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. అయితే ఎన్ని ఉన్నా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని శుభసూచకాలు బాగున్నాయి. కాబట్టి వ్యాపారపరంగా మంచి అవకాశాలు ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తలు వినగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం మూడం కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో చూసుకోవడం, లేదంటే సంబంధాలు వస్తే చూసుకుని తర్వాత చేసుకోవడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే వారి జాతకాన్ని బట్టి జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకుంటారు. దూరదృష్టితోటి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని అయినా సరే స్థిరంగా ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. 10 మందిలో చులకన అవసరం లేదు. మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటాం. మన స్థాయిని తగ్గించుకుని ఉండాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటారు. ఒకసారి మొండి వైఖరితో ప్రవర్తిస్తుంటారు. అది ఇంట్లో వాళ్ళకేను, తోటి సహోద్యోగస్తులకును అది గిట్టదు. మీకు పొగరు ఎక్కువ అని చెప్పేసి, అహంకారం ఎక్కువ అని నానా మాటలు అనడం జరుగుతుంది. ఎవరు ఏదన్నా సరే మీ ధోరణి ఎటువంటి మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీతిగా నిజాయితీగా ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. నీతిగా ఉన్నట్టేనే ఈ రోజుల్లో పరువు మర్యాదలు ఉంటాయి. ఎవరు ఎలా ఉన్నా కానీ మనం ఎప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉందాం, ఒకరి కోసం మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటారు. వ్యాపారపరంగా నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుకు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. బ్యూటీషియన్, సినీ ఫీల్డ్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్ రంగాల వారికి, అదేవిధంగా లా చదువుకునే వాళ్ళకి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి కాలం నడుస్తోంది. ఏ నర్సరీ నడుస్తున్నప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి చాలా బాగుంటుంది. రాజ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా చిన్న ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇతర విషయాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీరికి ఏళ్ళనసే నడుస్తోంది. ప్రతిరోజు శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. ముఖ్యంగా విద్యార్థులు కాలభైరు రూపు, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా 6వ కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే ప్రస్తుతం మూడాలు కాబట్టి ఏదైనా సరే మూడం అయ్యాక చూసుకోవడం చెప్పదగినది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. కొన్ని విషయాలు
నిదానంగానే పూర్తవడం చెప్పదగినది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు, ఉచ్చుబట్టి ఉన్నారు. చతుర్థంలో కేతు బలంగా ఉన్నారు. చేసే పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్థిరాస్తులు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. స్థిరాస్తులను ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. అయితే వచ్చిన ధనాన్ని ఎవరికి అప్పుగా దానంగా కాకుండా సేవింగ్స్ రూపేణా చేయాలని భావిస్తారు. ఇచ్చిన నాళ్ళు ఇచ్చేసాం, ఎవరికి మనకు రూపాయి తిరిగి ఇవ్వలేదు, అడిగితే గొడవ. దీనికి ఎందుకు మనకు వచ్చింది, మన డబ్బు మన దగ్గర పక్కన దాచుకుందాం, బ్యాంకులో వేసుకుంటే కనీసం రూపాయి వడ్డైనా వస్తుంది అనే భావంతో ఉంటారు. అలాగే ఉండండి. సేవింగ్స్ సాధ్యమైనంత వరకు సేవింగ్స్ చేయడం మంచిది. ఎప్పుడైనా సహాయం చేయాలంటే అత్యవసరమైతే తప్ప ధనాన్ని ఎవరికి అప్పుగా కానీ సాయంగా కానీ ఇవ్వకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. నలుగురిలోని పేరు ప్రఖ్యాతించుకోవడం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు, ఆర్భాటాల కోసం. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు రూపాయి ఖర్చు పెట్టేస్తారు, అందరూ పోగొడేస్తారు, బాగానే ఉంటుంది. రేపు డబ్బు ఇస్తేనే, డబ్బు ఉంటేనే మీకు విలువ ఉంటుంది. డబ్బు లేని రోజున ఎవరూ విలువ ఇవ్వరు. అది గ్రహించి సాధ్యమైనంత వరకు సేవింగ్స్ వెళ్ళండి. అది వ్యాపారమైనా, ఇటు ఉద్యోగమైనా సరే, ఏదైనా సరే డబ్బు డబ్బే. ఆ డబ్బుని స్థిరంగా ఉండదు ఎప్పుడు, కానీ స్థిరంగా ఉంచుకోవడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ను లేదా వేరే ఇన్వెస్ట్మెంట్స్ రూపేణా అలా చేయండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. అయితే ఎడ్యుకేషన్ పరంగా బాగున్నా కానీ ఆరోగ్య రీత్యాలకు అంత అనుకూలంగా లేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు, దగ్గు, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. క్యాంపస్ సీట్లో సెలెక్ట్ అవుదాం అనుకునే వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది. అందరికీ కాదండి, కొంతమందికి. లాంగ్ టర్మ్ కోర్సులకు వెళ్దాం, లేదా యూఎస్కి వెళ్దాం, లేదా వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనకి మనగానే ఉండాలి తప్పితే కానీ వాళ్ళు వెళ్ళారు మనం కూడా వెళ్దాం, వాళ్ళలాగే మనం ఉందాం అనే భావన పక్కన పెట్టండి. ప్రాక్టికల్గా ఉంది, ముందుకెళ్ళండి. అలా వెళ్ళిన రోజున మీకంటూ మీకు గుర్తింపు లభిస్తుంది. చదువులో బాగా చదివి అన్నీ రావచ్చు, కానీ మనం మనలాగా ఉండాలి తప్పితే కానీ ఒకరిని చూసి వాళ్ళని నేర్చుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువంటి వారికి మీరు భిన్నంగానే ఉంటారు అనుకోండి, కానీ ఒక్కొక్కసారి మార్పులు వస్తూ ఉంటాయి. దశమంలో రాహు బలంగా ఉన్నారు, ఏకాదశిలో శని కూడా బాగున్నారు, వ్యయాధిపతి సప్తమాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నారు. ఆకర్షణకి లోను కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వస్త్రాలని దానం కూడా చేస్తారు. ఎవరైనా చదువుకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే మీరే దగ్గరుండి చదివించి సహాయ సహకారాలు అందిస్తారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రస్తుతానికి ఆపుకొని తర్వాత చూడడం అనేది చెప్పదగినది. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది కొలిక్కి వస్తుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడే ఉండి ఒక గృహ నిర్మాణం కొనాలనుకునే ఆలోచన ఏర్పడుతుంది. అది వారం కార్యరూపం దాలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం నుంచి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి ఉద్యోగం మానేద్దాం లేదా ఉద్యోగం మారుదాం అనుకున్న వాళ్ళకి ఒక శుభవార్తను వింటారు. ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వస్తుంది. ఉద్యోగం మారనుకున్న వారికి ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. సప్తమ భాగ్యాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. ద్వితీయాధిపతి అయిన చంద్రుడు భాగ్య దశమంలో నడుస్తున్నారు. శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. వీరికి గురువు అనుగ్రహం బాగుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టాలు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో అడుగు పెడతారు. దేవాలయాలు సందర్శిస్తుంటారు. మనం బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనే భావంతో మీ వ్యవహార శైలినే మార్చుకుంటారు. ఏదైనా పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి, కష్టపడాలి అనే భావన ఉంటుంది.
మీకు దైవం మీద తక్కువ అభిప్రాయమే ఉంటుంది. ఏదైనా దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, భగవంతుడు ఇవ్వాలి, మన పని మనం చేసుకుపోదాం అంతే తప్పితే కానీ పూర్తిగా దైవదనికి ఉండదు, అలా చెప్పి నాస్తికంగా ఉండదు, మధ్యస్థానంగానే ఉంటారు. ఏది ఏమైనా భగవంతుని దండం పెట్టుకోవడం చాలు, అంతవరకు అయిపోయింది. మిగతాది మన కష్టం మనం పడాల్సిందే. ఆ భావన బాగుంటుంది. మన కష్టంలోనే దేవుడు ఉంటాడు. కష్టపడండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భాగ్యంలో రాహు ఉన్నారు. రాహు కూడా బలంగానే ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో కొంత విఫలం అవుతారు. కాబట్టి ఏదైనా సరే, ఏ చిన్న విషయం సరే డీప్గా ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఒక్కోసారి మనకి బాగుంటుందా లేదా, ముందుకు వెళ్ళొచ్చా లేదా అనే ఆలోచన వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరిని చెప్పినా అవన్నీ ఆలోచించి మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకుంటారు. అది మీకు కలిసి వస్తుంది. రూపాయి సేవింగ్స్ చేసి దానిని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, లేదంటే వేరే ఇతరత బంగారం మీద కానీ, ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. ధనాన్ని తక్కువ ఖర్చు పెడతారు. అయితే అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రూపాయికి 2 రూపాయలు ఖర్చులు ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరి మధ్య గతంలో వచ్చిన విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపై మళ్ళీ కుటుంబం కలిసి అందరూ కలిసి ఉండడం జరుగుతుంది. విహారయాత్రలు, దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మికంగా ఈ వారం చాలా దైవ చింతనతోటి ఉంటారు. అదేవిధంగా వ్యాపార పరంగా ఫ్రాంచైజీని ప్రారంభించాలి, ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దానికి కావాల్సిన ధనాన్ని ఇన్వెస్ట్ రూపేణా బయట నుంచి తేవడం జరుగుతుంది. ఇన్వెస్టింగ్ తెచ్చుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, ఎప్పుడో కొన్న స్థలానికి అది ఇప్పుడు మంచి లాభాలు రావడం, అది అమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఏదేమైనా సరే ఇన్వెస్ట్మెంట్ రూపంలో బయట నుంచి తెచ్చినా, ఇది అమ్మేసి ఇన్వెస్ట్ చేసినా బాగుపడేది, భవిష్యత్తు బాగుండేది, మీకు బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ఎలా కుదిరితే అలా వెళ్ళండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదో కోల్పోయామన్న భావన ఎక్కువగా ఉంటుంది. చదువుదామంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చేస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒకటి నిత్యం పఠించండి. కాస్త మెడిటేషన్ ఎక్కువ చేయడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కూడా అన్నీ బాగున్నా కూడా ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి మెడిటేషన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రయత్నాలు కొంత ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. లేదా ఇక్కడే మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. వ్యాపారంలో అనుకూలమైన స్థితి సంపాదిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్, లైసెన్సులు మంజూరు అవుతాయి, లీజులు మంజూరు అవుతాయి. కొన్నాళ్ళుగా ఇబ్బంది పడ్డాం, దేవుడు కరుణించాడు, ఇక్కడి నుంచే బాగుంటుంది, బాగా కష్టపడదాం అనే భావన ఉంటుంది. మనం బాగుండాలి, 10 మందికి సహాయం చేయాలి అనే భావంతో మీరు కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం త్వరలోనే వస్తుంది. ఉద్యోగరీత్యా కూడా ప్రభుత్వంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం నిరాశ అయినా సరే వారం చివరిలో వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. భాగ్యంలో రాహు ఉన్నారు. దశమంలో శని స్థిరంగానే ఉన్నారు. శని బాగున్నారు అక్కడ. అయితే కెరియర్ నిదానంగా సాగడం, ఉద్యోగం మారాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా ప్రతిదీ నిదానంగా ఉంటుంది. అయితే నిదానంగా ఉన్నా సరే లాంగ్ టర్మ్లో స్టాండర్డ్గా నిలబడతారు. మార్కెట్లో కానీ ఉద్యోగంలో స్టాండర్డ్గా ఉంటారు. పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, డబ్బు ఉంటుంది. ఇది మనకు కావాల్సింది. ఇంకేం కావాలి? పేరు ప్రఖ్యాతలు, తర్వాత డబ్బు, రెండూ కావాలి. కానీ నలుగురు మనం మెచ్చే పనిగా మనం చేయాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన, అలాగే బుధవారం నాడు జిల్లెడు ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతి స్వామివారిని సాధ్యమైనంత వరకు రోజు ఒత్తులతో ఆరాధించండి. ఒత్తులతో దీపారాధన పెట్టి గణపతి స్వామివారిని ఆరాధించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. జన్మరాశిలో గురువు, ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. చతుర్థంలో బుధుడు, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. బుధుడు అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో చికాకు కలిగించే విధంగా ఉంటుంది. స్థిరాస్తులు పంపకాల విషయంలో కొంత అన్యాయం అనొచ్చు, లేదా నమ్మక ద్రోహం అనొచ్చు, జరిగే అవకాశం గోచరిస్తుంది. మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేయడం, అది బాధాకరంగా జీర్ణించుకోలేనంత ఇదిగా ఉంటుంది. ముఖ్యంగా డాక్యుమెంట్స్, ల్యాండ్ సంబంధించిన విషయంలో జాగ్రత్త వహించండి. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది, అటువంటి ఇబ్బంది ఏం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఇబ్బందులకు ఏం లేదు. అయితే ప్రస్తుతానికి ఉద్యోగ ప్రయత్నాలు లేకుండా ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం చెప్పదగింది. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ద్వితీయంలో కేతు ఉన్నారు. కేతు బలంగా ఉన్నారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే నిర్ణయాల్లో మార్పు ఉండదు. నేను ఒక డెసిషన్ తీసుకుంటే అది ఫైనల్ అన్నట్టుగా ముందుకెళ్తారు. దానివలన భవిష్యత్తులో లాభపడతారు కూడా. కాబట్టి మీరు ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. కోపతాపాలంటారా, కొంతమంది అర్థం చేసుకోలేరు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకుపోయినా ఇంట్లో వాళ్ళు సహధర్మచారిని అర్థం చేసుకుంటే చాలు, పిల్లలు అర్థం చేసుకుంటే చాలు అనే భావంలో ఉంటారు. అంతే. మిగతా వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నాకు సంబంధం లేదు, నేను నా కుటుంబం అనే భావం తోటే ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు నా పిల్లలు ముఖ్యం, నా భార్య ముఖ్యం, నా కుటుంబమే నా సర్వస్వం, వాళ్ళ కోసం నా జీవితం, నేను కష్టపడతాను. రూపాయి ఏది పెట్టిన వాళ్ళకి అందరికీ పెట్టేశాను, నేను ఎవరికి ఏది పెట్టాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్తారు. ఇది మంచిది. అదే రకంగా ఆరోగ్యరీత్యా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి పెద్దగా ఇబ్బంది లేదు. గ్యాస్ట్రిక్, అసిడిటీ ఉండే అవకాశం గోచరిస్తుంది. సర్జరీస్ చిన్న ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. సర్జరీస్ అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా విదేశీయాన ప్రయత్నాలు కొంతవరకు ఆపుకోవడం అనేది చెప్పదగినది. అష్టంలో రాహు అంత బలంగా లేదు. వైద్యోతులు ఉన్న వారికి ఇక్కడే మంచి యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, సినీ కళా రంగాల వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. అద్భుతం అని కాదు, బాగుంది. అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటారు. చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. వచ్చిన లాభాలని చక్కగా ఉపయోగించుకొని సేవింగ్స్ చేయడం అనేది చెప్పదగింది. మీరు ఎలాగో సేవింగ్స్ చేస్తారో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేవింగ్స్ ఎక్కువగానే కనిపిస్తుంది ఈ వారం. కాబట్టి వచ్చిన దాని సేవింగ్స్కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సంస్థలో పనిచేస్తున్నాం, తగిన గుర్తింపు వచ్చింది, ప్రమోషన్ వచ్చింది అనుకుంటాం. ప్రమోషన్తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇంటి బాధ్యతలు, ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలం లేదా అనే భావన ఉంటుంది. కానీ మీకున్న తెలివితేటలు, మీ ధైర్యం చాలా ముఖ్యమైనది. ఆ ధైర్యంతో మీరు అన్ని నడిపించగలరు. కాబట్టి ఎటువంటి బాధ్యతలైనా మీరు చక్కగా స్వీకరించగలరు, మంచి పేరు పెకతలుచుకోగలరు. ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా నిర్వర్తించండి. పేరు పెకతలు అవంతా అవే భగవంతుడు మనకి ఇవ్వాలి. న్యాయంగా ఉంటాం కాబట్టి భగవంతుడే మనకి ఇస్తాడనే భావన మీకు ఉంటుంది. ఏదైనా సరే భగవంతుడి అనుగ్రహం మీకు చక్కగా ఉంది. దిగ్విజయంగా ముందుకు సాగండి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇటు షష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో బలంగా ఉన్నారు. శుభకార్యాలు చేయగలుగుతారు. వాహన యోగం, గృహయోగం ఉంది. అయితే మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా అన్నీ రావాలంటే కష్టం. కొన్నిసార్లు మనం ఏ ప్రయత్నం చేయకుండా ఏమి ఆలోచించుకున్నామంటే ఆ గృహ నిర్మాణ పనులు కూడా ఏమీ జరగవు. గృహ నిర్మాణ ఆలోచన మంచిదే, కానీ కార్యరూపం దాల్చాలి. ఇల్లు కట్టాలి అనుకుంటాం, కట్టాలని అనుకుంటాం, కానీ అవన్నీ తెచ్చి మెటీరియల్ పెట్టేస్తారు. కానీ ఇల్లు అవుతుందా? అవదు. దేనికని? కార్యరూపం దాల్చి మనంతా మనకు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కట్టించి మన సంకల్ప బలం తీసుకోవాలి. మీరు ఒక ఇల్లు కొనాలన్నా సంకల్ప బలం, వాహనం కొనాలన్నా సంకల్ప బలం. మీ సంకల్ప బలమే మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే సంకల్ప బలం భగవంతుని ధ్యానం చేసుకుని చక్కగా సంకల్పం తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అవి పరిపూర్ణమవుతాయి. ఈ వారం చక్కగా ఈ రాశి వారికి బాగుందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం హారాల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, నాగసింధంతో రోజు కుంకుమ పెట్టుకోండి.
నరదిష్టి ఎదురుంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా వీరికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని కూడా అనుకూలంగానే ఉంది. గడిచిన 2-3 వారాల కంటే ఈ వారం కొంతవరకు శని బాగుందని చెప్పచ్చు. సప్తమంలో రాహు కూడా బలంగానే ఉన్నారు. ముఖ్యంగా జన్మరాశుల కేతు చాలా అనుకూలంగా ఉంది. దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ ఏ నిర్ణయాలు తీసుకోరు. గతంలో జరిగిన కొన్ని తప్పిదాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి, మళ్ళీ అలా జరగకూడదు అన్న ఆలోచనతో ప్రతి నిర్ణయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం మంచి అభివృద్ధికి వస్తుంది. వారి సంతానం అనేది ఒక పేరు ప్రఖ్యాతులు రావడం, మంచి ఉద్యోగం రావడం మీకు ఆనందకరమైన వాతావరణం అని చెప్పచ్చు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి, పేరు ప్రఖ్యాతులు పెడతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు చాలా వరకు సానుకూలపడతాయి. డాక్టర్లకి, లాయర్లకి, చార్టెడ్ అకౌంట్స్కి, ఎంబీఏ, ఫైనాన్స్ సెక్టర్స్ ఈ రంగాల వరకే చక్కగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు, కాస్మెటిక్స్, సినీ, కళా రంగాల వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు సూచిస్తున్నాయి. వచ్చిన అవకాశాలు ఎలా ఉన్నా సరే సద్వినియోగపరచుకోవాలనే భావన మీకు ఉంటుంది. 10 మందికి సహాయం చేయాలనే భావన కూడా ఉంటుంది. అయితే సహాయ విషయంలో సాధ్యమైనంత వరకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేయడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు మునుపటి కంటే ఇప్పుడు బాగుందని చెప్పచ్చు. చేసే పనిలో నిబద్ధత ఏర్పడుతుంది. కష్టే ఫలి అని కష్టాన్ని తగిన ప్రతిఫలం ఆశించకుండా రాదు. కష్టపడదాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఇప్పుడు చాలా బాగుందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇవి సానుకూలపడతాయి. వైద్య విద్య, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పచ్చు. క్యాంపస్లో సీట్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చక్కగా రాణించగలుగుతారు. ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. కుటుంబ స్థానం పరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అయితే ఇంట్లో తల్లిదండ్రులతోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మాట పెరిగే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తోంది వీరికి. అష్టమ శనికి తైలాభిషేకం చేయడం, హనుమాన్ ఒత్తుతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవపు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. ఇటు ఉద్యోగపరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను మీకు చక్కగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు, ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. వీరికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కుటుంబ పరంగా మీకున్న పేరు ప్రఖ్యాతలు చెరగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎవరు ఏది నమ్మకుండా మీకు మీరుగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో, వ్యయాధిపతి అయిన రవి తృతీయంలో, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో. సంతానపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వాళ్ళ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడో చేసిన అప్పుకి ఇప్పుడు వడ్డీతో సహా తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడడం, వచ్చిన సేవింగ్ చేసిన ధనాన్ని వాటికి ఖర్చు పెట్టడం, ఒక మానసిక శోభకి గురవుతారు. కెరియర్ పరంగా బాగుంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఏం సంపాదించాం, ఏం దాచామన్నా ఇది ఉంటుంది. సంపాదన అప్పులకే తీరిపోతున్నాయి, ఇంకా మనం పైకి రాగలమా లేదన్న భావన కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేద్దామని కూడా ఉంటుంది. వ్యాపార పరంగా ఏమి అవసరం లేదండి. ఉద్యోగం పరంగా స్థిరంగా ఉంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. కాకపోతే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల దాన్నే స్వయంకృత అపరాధం అంటాం.
దానివల్ల నష్టపోయారు తప్పితే కానీ వేరే ఇతరుల వల్ల నష్టపోలేదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే నష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పక్కన మీరు ఆశించకుండా వచ్చిన దానిని సేవింగ్స్ రూపేణా ఇక నుంచి జాగ్రత్తగా ఉండం అన్న భావంతో ముందుకు వెళ్ళండి. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. అందరూ మనవారే అనుకుంటాం, మన పక్కన ఉన్నవారే మనం మోసం చేస్తారు, అది మీకు కూడా తెలియదు. అటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి, అదేవిధంగా ఖర్చులు వస్తాయి. అయితే గడిచిన కొన్ని వారాల కంటే ఈసారి లాభం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. లాభం ఉంటుంది కానీ కొంచెం తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అనుకోని ఖర్చులు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని ప్రయాసాలు. కాబట్టి ఈ వారం సాధ్యమైనంత వరకు ఎంతవరకు మన ప్రయాణం అవసరమైతే ఉంచండి, లేదంటే ప్రయాణాలని వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహాలు శుభకార్య విషయంలో ప్రస్తుతం నడుస్తున్న మూడాలు కాబట్టి అది వాయిదా వేసుకోవడం చెప్పదగినది. విద్యార్థులకు కాలం బాగుంది. స్కాలర్షిప్స్, స్టూడెంట్స్ లోను మంజూరు అవకాశం గోచరిస్తోంది. విదేశీ సంబంధించిన విద్యా అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. విదేశాల స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా రాష్ట్ర జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యయ ప్రయాస ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు కూడా అధికంగా చేయాల్సి ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఒక్కొక్కసారి సొంత నిర్ణయాలు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా సరే భాగస్వామితో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. కొత్త ఫ్రాంచైజు ప్రారంభించాలి, అడ్మినిస్ట్రేషన్ అనుకుంటారు. కొత్త అడ్మినిస్ట్రేషన్ పెట్టాలి, లేదా మనమే అక్కడ కూర్చోవాలా, కొత్త వాళ్ళని పెట్టాలా అన్న భావన కూడా ఉంటుంది. ఫ్రాంచైజీలు ఇవ్వండి, ఎక్కడికక్కడ ఆ టీంని సెట్ చేసుకోవడం అనేది చెప్పదగింది. అన్నీ మనమే చూసుకోవాలనుకుంటే కొంతవరకు నష్టపోయే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకున్నప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. భాగ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కార్యక్రమంలో ఎంత కష్టపడినప్పటికీ ఫలితం తక్కువగా రావడం, ఖర్చులు అధికంగా ఉండడం, ఒక పనికి ఇంకో ఖర్చు అవడం, దాని మీద మళ్ళీ ఏదైనా అప్పు చేసి చేయడం, అప్పు చేయకుండా ఉండాలి, ఉన్నదాంతం సర్దుకోవాలనే భావంతో ఎక్కువగా ఉంటారు. అలాగే ఉండడం మంచిది. అయితే ఈ వారమే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫైనాన్స్ పరంగాను. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా, సంకోచం లేకుండా మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోండి. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. లాభాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. సంతానపరంగా సహోదరి మధ్య అనుకూలత ఏర్పడుతుంది. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. ఎన్ని ఉన్నా సరే మనోధైర్యం సరిపోక మనోవేదన ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎటు వెళ్తోంది, ఎలా వెళ్తున్నాం, జీవితం ఏంటి, ఎలా ఉంటుంది, కెరియర్ పరంగా ఎలా ఉంటుంది, ఈ జీవితం ఇంతేనా, ఇంకెన్నాళ్ళు ఇలాగ ఉంటుంది అనే భావన ఉంటుంది. అది అందరికీ కాదండి, కొంతమందికే. అయితే కొంతమందికి అంతర్దశలు బట్టి, వాళ్ళ జాతకాన్ని బట్టి, గోచారం బట్టి ఉంటుంది. తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది, వాటిని అధిగమించండి. సాధ్యమంతకు తగ్గించడానికి చూడండి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, అదేవిధంగా షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఇన్వెస్ట్మెంట్ రూపేణా ప్రస్తుతానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్న ధనాన్ని సేవింగ్ చేసుకోవడం లేదా దాచుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా కూడా ఉన్న వ్యాపారాన్ని నడిపించుకుంటూ కొత్త వ్యాపారాల జోలికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగింది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఎవరైనా అప్పు తీసుకొచ్చి లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని తప్పితే కానీ భాగస్వాముల మటుకు చేయకండి. కుటుంబ పరంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతగానో మేలు చేస్తాయి. మీరు చేసే ప్రతి కార్యక్రమాలను దైవానుగ్రహం ఉంటుంది. ఎంత చేసినా కష్టపడినప్పటికీ కొద్ది గొప్ప మార్పు అనేది రాకుండా ఉండదా అనే ఆలోచన ఉంటుంది. అది భవిష్యత్తులో బాగుంటుంది. సినీ కళారంగాల వారికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. చక్కగా ప్రతిరోజు ప్రతినిత్యం
శుక్రుడికి సంబంధించిన స్తోత్రం పఠించడం కానీ లేదా నవగ్రహ స్తోత్రం పఠించడం కానీ చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. గణపతి అష్టోత్తరం కానీ లేదా గణపతి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయడం శ్రేష్టం. అది మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. మంచి మార్కులు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవడం చెప్పదగినది. స్నేహితులు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన మరో ముఖ్యమైన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలే ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గైనికి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలకి గురి అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి. ప్రశాంతంగా ఆలోచించి ఏ కార్యక్రమమైనా చేయండి, సత్ఫలితాలు ఇస్తాయి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు, తొందరపడి చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నా సరే అవి దుష్ప్రభావాలకు దారితీసే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగానే ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. గడిచిన కొన్ని నెలల కంటే గత 2-3 వారాల నుంచి ఈ వారం కూడా వీరికి బాగుందని చెప్పచ్చు. ఉద్యోగపరంగా మంచి స్థానం సంపాదించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు. బంధువులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా జ్యేష్ఠ సంతానం ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సరి చూసుకోవడం, జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంచెం ఆశాజనకంగా ఉంటుందనిపిస్తుంది. ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు అయితే ఉన్నాయో దానికి ప్రిపేర్ అవ్వడం, గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఏ ఇతరత పరీక్షలకైనా ప్రిపేర్ అవ్వడం చెప్పదగినది. ప్రభుత్వ రంగంలో ఎదగాలి, రావాలి అనే ఆశపడుతున్న వారికి కొంతవరకు నిరాశ అని చెప్పవచ్చు. దైవానుగ్రహం వల్ల తర్వాత వచ్చే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు మట్టికి మానకండి. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి కొంతవరకు చికాకు అనిపిస్తుంది. అయితే ఎప్పుడో స్థలం కొన్న భూమి విలువ పెరగడం, ఇల్లు కట్టుకోవాలన్న కళ అది నెరవేరిందన్న ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. అదొకటి. ప్రతి రూపాయి దాచి పిల్లల కోసం, ఇంటి కోసం కష్టపడతారు. నరదిష్టి అధికంగా ఉంటుంది. బాగా ఎదిగారని చెప్పేసి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. కుటుంబ పరంగా చక్కగా ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది. కాస్త ఆలస్యమైనా సరే సంతాన భాగ్యం ఉంటుంది. మంచి శుభవార్త వినే కాలం కూడా చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి ఆరాధన చేయడం, గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం చెప్పదగినది. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో బలంగానే ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రయాణాల్లో మంచి విజయాన్ని అందుకోగలుగుతారు. అలసట ఎక్కువగా ఉంటుంది. మీకు రావాల్సిన కుటుంబ పరంగా సహాయ సహకారాలు ఎంతగానో అందుతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. పని ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది. ఏది ఏమైనా సరే నిద్ర, ఆహారం అనేది ముఖ్యమైనది. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగినది. అలాగే విశ్రాంతి కూడా చాలా ముఖ్యం. పై అధికారులతోటి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కింద స్థాయి ఉద్యోగస్తులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. ఏది ఏమైనా మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగినది. ఎవరు ఎన్ని చేసినా సరే మీ జోలికి ఎవరు
ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేద్దామన్నా అది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ జోలికి ఎవరు రాలేని పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఎవరు ఎటువంటి పనులు దైవానుగ్రహం మీకు చక్కగా ఉంది. దైవానుగ్రహం వల్ల ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలం అవుతుంది. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు వ్యయంలోనే ఉన్నారు. విలాసవంతమైన జీవితానికి విలాసవంతమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు కూడా మంచి ఖర్చులకే ఖర్చు చేస్తారు. ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేద్దామనే భావన ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కొంత నిరాశని చెప్పొచ్చు. ఎప్పుడో ప్రారంభించాలన్న ప్రాజెక్టు ఇప్పుడు ప్రారంభమైందని కొంతవరకు సంతోషపడతాం. ఎందుకంటే 2-3 ఏళ్ళుగా మనం ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తాం. ఏమీ ప్రాజెక్ట్ రాలేదు. రాదేమో అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ రావడం ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శనిలో పనులు నిదానంగా అవుతాయి, కానీ పని పూర్తి అవుతుంది. కాకపోతే ఈ లోపల అవదేమో అన్న టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దైవ అనుగ్రహం చక్కగా ఉంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి చాలు, ఇంకేమొద్దు. దైవానుగ్రహం చక్కగా ఉంది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎటువంటి మీ వరకు దరికి రాదు. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు చక్కగా అనుకూలించే విధంగా ఉంది. విదేశీ ప్రయాణాలకి అనుకూలమైన సమయం చెప్పచ్చు. అదేవిధంగా వైద్యవతులు ఉన్న వారికి సీటు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. పేమెంట్ సీట్ ఎక్కువగా ఉంటుంది. లేదా కొంతమంది లాంగ్ టర్మ్కి వెళ్దాం అనుకుంటారు. అది జాతకాన్ని వచ్చి లేదా మీకు ఎలా వీలుంటే అలా వెళ్ళడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగం వారికి, సినీ కళా రంగాల వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, చార్టెడ్ అకౌంట్స్, ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, లా ఫామ్లో ఉన్నవారికి, డాక్టర్స్కి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడకుండా ఏ ఫలితాన్ని ఆశించరు. మనకి ఏది వద్దు, మనం కష్టపడాలి, నీతిగా నిజాయితీగా మనం ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు అన్న భావన మీకు ఎక్కువగా ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలు కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. చక్కగా జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటారు. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మీకు తోడ్పాటు ఎంతో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి తోడ్పాటు ఇవ్వడం, అది మీ భవిష్యత్ కార్యాచరణకు ముందడుగు అవుతుంది. ఏది ఏమైనా ఈ ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ అష్టమ శనికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శనికి ప్రతిరోజు శని సూత్రం, దక్షిణామూర్తి సూత్రం పఠించడం, శనికి తైలాభిషేకాలు, అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమంలో గురువు, అష్టమ కేతువు, రాశ్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయంలో, చతుర్థ లాభాధిపతి కుజుడు లాభం స్థానంలో ఉన్నారు. దశమాధిపతి శుక్రుడు కూడా లాభంలో ఉన్నారు. ముఖ్యమైన వ్యవహారాలు చేసేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని వాటిని అనుసరించి ఏది ముఖ్యమన్నదో దాన్ని వ్యవహరించడం చెప్పదగినది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన వ్యవహారాలు, డబుల్ రిజిస్ట్రేషన్ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఫ్లాట్ కొందాం అనుకుంటారు, అవసరానికి చేతికి డబ్బు రాదు. అదేవిధంగా వాహన యోగం, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఏలినాడ్సని అయిపోయింది, తర్వాత కూడా ఇబ్బంది పడ్డాం, ఇంకెన్నాళ్ళు అనే భావన కొంచెం వరకు చాలామందికి ఉంది కూడా. చూస్తున్నాను, చెప్తున్నారు. గత 2 వారాలుగా వీరికి చాలా వరకు సానుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. నేను ఇంతే, నాకు ఇలాగే ఉంటుంది, నేను ఏమి చేయలేనేమో, నా జీవితం ఇంతే అన్న బాధ పక్కన పడేసేయండి. ఎందుకంటే జాతకం మనల్ని నిర్ణయించదు, మనకి మనమే నిర్ణయించుకుంటాం. మన జాతకం బట్టి అన్ని రాశి ఫలాలు చూసి అందరూ చూసేసుకుని ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి మన దాని మీద డీప్గా వెళ్ళిపోయి మనకున్న పని ఏదో పక్కన పడేసి వాటి మీద దృష్టి పెడుతుంటాం. నేను మీకు ఇప్పటికీ చెప్తాను, రాశి ఫలాలు చెప్పేది 50%, 30%. మిగతాది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మన కర్మకి మనమే బాధ్యులం. చక్కగా పని చేసుకుంటే అన్నీ బాగుంటాయి. కొంతమంది ఏది రాశి ఫలాలు చూడరు, ఏవి జాతకాలు చూడరు, చక్కగా పైన ఉన్నారు, బాగున్నారు. ఎందుకున్నారు? మనస్సంకల్పం, దృఢమైన సంకల్పం, కష్టపడాలన్న తత్వం ఉంటుంది. అవన్నీ మనకి ఉన్నా కూడా మీరు ఏం చేస్తారు, ఆ పక్కన పెట్టేసి ఇలా వెళ్తే బాగుంటుంది ఏమంటారు. ఇవి కొంతవరకు శాస్త్రం తీసుకోవడమే. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉంటారు మకర రాశి వాళ్ళు. దాంట్లో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది? దాంట్లో ఆవగింజ అంతా. మిగతా 90% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకున్న ధైర్యం మీకు తెలియడం లేదు. ఆ ధైర్యాన్ని బయటికి తీసుకొచ్చి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మీరు
ఏదైతే కోర్సు చేయదలుచుకున్నారో అది చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. అష్టమంలో కేతు ఉన్నారు, కొన్ని మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చూసుకోవాలి. భాగ్యస్థానం బాగుంది, షష్టమ భాగ్యాధిపతి బుధుడు దశమంలో ఉన్నారు, కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి, స్థిరాస్తులు కలిసి వచ్చే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉన్నప్పటికీ అనుకోని అవకాశాలు, ధనం వచ్చే అవకాశం గోచరిస్తుంది. చక్కగా ఈ వారం ఈ రాశి వారికి స్త్రీలకు బాగుందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఈ రాశివారు ఈ మార్గశిర మాసంలో ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, కార్తీక మాసంలో కుదరలేని వారు మార్గశిర మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శనివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు, పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు, చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. కెరీర్ పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం మటుకి చాలా తక్కువగా ఉంటుంది. కష్టం మీదైతే ప్రమోషన్ ఇంకొకరికి, ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనే మీ కళ ఏదైతే ఉందో అది ఇంకొకరు లాక్కోవడం, అది చాలా బాధాకరంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి. ఏదైనా సరే వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాను పఠించండి. ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశి సాతు ద్వితీయంలో మేన్ రాశిలో శని భగవాన్ ఉన్నారు. శని కూడా వీరికి అంత అనుకూలంగా లేదు, ఖర్చులు అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంటా బయట ఏదో ఒక గందరగోళం ఏర్పడుతుంది, కుటుంబంతో కావచ్చు, బంధువులతో కావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఉద్యోగపరంగా కాస్త చికాకులు ఉంటాయి, అధికారులతోటి, పై అధికారులతోటి, కింద స్థాయి ఉద్యోగస్తులతో కూడా. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది, వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఉద్యోగంలోనే స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఆలస్యంగా అయినా వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతానికి చేయకుండా ఉండడం మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి ఆరాధన ఎక్కువ చేయడం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే సంబంధం కుదిరింది అనుకుంటాం, ప్రస్తుతానికి మూడాలు కాబట్టి సంబంధం ఏది కుదిరినా సరే మూడాలు అయిపోయాక వివాహం చేసుకోవడం, వివాహ ముహూర్తాలు పెట్టుకోవడం. ఈ లోపల అన్నీ బాగుంటాయి, అన్నీ మాట్లాడుకోవడం, అత్యవసరం అయితే మాట్లాడుకోవడం, లేకపోతే మూడాలు అయ్యాక చూడడం అనేది చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానానికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. వివాహపరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సమయం చూసుకొని మాట్లాడడం అనేది చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. తగాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్స్, లేదంటే బంధువర్గంతో, సహోదరి సహోదరులతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి వల్ల జాగ్రత్త వహించండి. ఏదేమైనా సరే కష్టపడ్డాం, 10 మందిని చూసుకున్నాం, మనకు వచ్చేసరికి ఎవరు మనం చూడడం లేదే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి, మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. చార్టెడ్ అకౌంట్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, డాక్టర్స్కి, ఈ రంగాల వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చెప్పలేం, కానీ మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కొంతవరకు అనుకూలంగానే ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా బాగుంటుంది. అదేవిధంగా స్టూడెంట్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే అప్లై చేస్తారో అది మంజూరు అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చక్కటి అవకాశం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఏర్పడతాయి. బంధువర్గంతో విభేదాలు, అదేవిధంగా వ్యాపారంలో కొంతవరకు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఏది ఎలా ఉన్నా సరే మనకి మనం చూసుకోవాలనుకుంటారు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందుల వల్ల మనం చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకరి మీద బాధ్యత వహిస్తే అది మోసం చేయడం కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే కుంభరాశిలో బోల మంది ఉంటారు, వ్యాపారాలు చక్కగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి గోచారీత్యా నడుస్తుంది కాబట్టి చెప్తున్నది. అందుకనే వ్యాపారాలు ఎవరైనా సరే మనగా వ్యాపారం చూసుకోవడం చెప్పదగినది. ఈ రాశివారు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పశుపతి హోమం చేయించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5,
కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పంచమాధిపతి అయిన చంద్రుడు జన్మరాశిలో, తదుపరి ద్వితీయంలో, తృతీయంలో సంచారం. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండడం, సప్తమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా చక్కగా రాణించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. దైవారాధన ఎక్కువగా ఉంది. మన సంకల్ప సిద్ధిస్తున్నట్టుగా చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఏదైనా సరే ఒక కార్యక్రమం తలుచుకుంటే అది పూర్తి చేయాలనే భావంతో ఎక్కువగా ఉంటారు. దైవానుగ్రహం వల్ల ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా సంఘంలో నిలుస్తారు. బంధువర్గంలో, మిత్రవర్గంలో, శత్రువర్గంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అందరూ బాగుండాలి, మనము బాగుండాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అది మీకు ముందు నుంచే ఉంటుంది. నలుగురు బాగుండాలనే భావన ఉంటుంది. అయితే ఖర్చుల మటుకి యథాతథంగా ఉంటాయి. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో ఎంతవరకు సాధ్యమైనంత వరకు నియంత్రించడానికి ప్రయత్నించినా ఆ నియంత్రణ లేని విధంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన బ్రాంచీలు కానీ, ఫ్రాంచైజీ కానీ విస్తరించాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది కార్యరూపం దాలుస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. పదోన్నతులు లభించే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, రాజకీయ నాయకులకు మంచి ఆదరణ లభిస్తుంది. ఏదైతే కోరుకుంటారో ఆ పదవి కాకపోయినా ఇంకొక పదవైనా మీకు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రజలు మీ వెంటే ఉన్నారు అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ప్రజల మన్నల్ని పొందగలుగుతారు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో శని ఉన్నారు. అతి తక్కువ బిందువులతో ఉన్నా సరే ఏలినాటి గురించి మీరు పట్టించుకోరు. మన కష్టం మనం పడాలి, భగవంతుడు ఇవ్వాలి. ఏలినాటి శని ఉన్నా, ఏ శని ఉన్నా, ఏదైనా సరే మనకు కాదు, మన కష్టం మనం ఉండాలి, పరమేశ్వరుని అనుగ్రహం ఇవ్వాలి. ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ధైర్యం కోల్పోతుంటారు. 15 రోజులు ధైర్యం ఉంటే 15 రోజులు ధైర్యం ఉండదు. కానీ మనస్సంకల్పం గొప్పది. సంకల్పం తలుచుకుని కార్యక్రమాన్ని ఏదైనా సరే ప్రారంభించండి, చక్కగా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. అయితే వ్యయంలో రాహు ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడవు, కాస్త ఆలస్యంగా ఉంటాయి. దుర్వ్యసనాలకి, చెడు స్నేహాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. అందరూ మంచివారే, మనవారే అనుకుని మోసపోవద్దు. ముఖ్యంగా ధనం ఎవరికైనా అప్పుగా ఇస్తే తిరిగి రాకపోవడం, అది ఫ్రెండ్స్ మధ్యలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి కాస్త ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులు మీకు అండదండలు ఉన్నా కూడా కింద స్థాయి నుంచి మేము ట్రాన్స్ఫర్ చేయించాలి లేదా ఇబ్బందికరమైన వాతావరణం పెట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, ముఖ్యంగా సినీ కళారంగాల వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. పంచమాధిపతి అయిన బుధుడు, రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు పంచమంలో బలంగా ఉన్నారు. సంతాన యోగం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానకరమైన వార్త వినగలుగుతారు. డబ్బు కూడా రావాల్సిన సమయంలో చేతికి అందుకొస్తుంది. సేవింగ్స్ రూపేణా సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం చెప్పదగిన సూచన. కుదిరితే ప్రతిరోజు గణపతి గకారక అష్టోత్తరం చదవండి, మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దక్షిణామూర్తి రూపు, కాళభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.